Hi friends, welcome to Vinod Kumar Rails Ongole Cows Breeding Farm friends. ఇంకా విషయానికి వస్తే ఈరోజు వృషభోత్సవం పండుగ పర్వదిన శుభాకాంక్షలు. మన ఒంగోలు జాతి ఆవులను ఒక తరం నుండి మరొక తరానికి సంరక్షించుకుంటూ తదుపరి తరాలను అందజేయడానికి అందుకోసం మగ సంతతి అయిన ఎద్దులను వృషభాలను పూజించి గ్రామాల్లో వీధుల్లో తిప్పుతూ అవగాహన కల్పించే రోజు ఈ వృషభోత్సవం. హాయ్ అండి, ఈరోజు వృషభోత్సవం పండుగ పర్వదిన శుభాకాంక్షలు. వృషభాన్ని కొంతమంది ప్రాంతాల వారు ఎద్దు అంటారు, బస్వా అంటారు, నందీశ్వరుడు అంటారు, వృషభం అని కూడా అంటారు. వృషభోత్సవం అంటే ప్రతి పండుగ వెనక ఒక సాంప్రదాయం అనేది ఉంది. మనకి రోజువారి దినచర్యలో వచ్చే పండుగలో ఈరోజు అనేది వృషభోత్సవం. మన ఒంగోలు జాతి ఎద్దులు, మన ఒంగోలు జాతి ఆవులు మన ఇంటి గౌరవం, మన ఊరి పౌరుషం. ఊళ్ళో నందిగా, దేవుడు ఊరేగింపు వాహనంలో పరమశివుడు వాహనంగా, ఇంటి ముంగిట్లో సైనికుడిగా, తోటలో కార్మికుడిగా, రైతుకు అండగా తరతరాలుగా వృషభరాజులు అనేది మనకు సేవలు అందిస్తూనే ఉన్నాయి. వృషభ రాజులను చూడగానే అందరికీ గుర్తుకొచ్చేది భారీ కాయం, కోపం, మరి బలం. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆవు కన్నా వృషభం ఎక్కువ సున్నితం, యజమానిపై ఎక్కువ ప్రేమానురాగాలు కురిపిస్తుంది, అలుగుతుంది. మన ఒంగోలు జాతి ఎద్దులు చక్కని శరీర సౌష్ఠవం, చూపు తిప్పుకోలేని అందం, నడకలో రాజసం, వీటి నుండి మించి అబ్బురపరిచి తెలివితేటలు ఒంగోలు జాతి ఆవులకు మరియు గిత్తలకు పుట్టుకతో లభించిన వరం. మన భారతీయ వ్యవసాయ వృత్తికి ప్రధాన ఆధారం వృషభం. సనాతన భారతీయ సంస్కృతిలో వృషభ విశిష్టత చాలా గొప్పగా ఉంది. మహాశివుని వాహనం మొదలుకొని మన వైదిక ధర్మంలో అడుగడుగున వృషభ విశిష్టత మనం దర్శిస్తూనే ఉన్నాం. మన దేశానికి రైతు వెన్నెముక అయితే ఆ రైతుకు వెన్నెముక వృషభం. ఎద్దు 3 దశాబ్దాల క్రితం వరకు మన దేశంలో వృషభాలను, ఎద్దులను పొలం దున్నడానికి, పండిన పంటను ఇంటికి చేరుటకు, మనుషులను తోలుటకు, సరుకులు రవాణా చేయుటకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. అంతటి విశేషమైన వృషభాన్ని మన పూర్వీకులు సదా ఆరాధిస్తూ వృషభ ఆరాధన గౌరవించేవారు. అలా మన పూర్వీకులు ఆచరించి ఆరాధించిన ఉత్సవాల్లో వృషభోత్సవం ఒకటి. బ్రెజిల్ లాంటి ఐరోపా దేశాలు మన దేశీయ ఆవుల్ని, ఎద్దుల్ని కాపాడుతుంటే మన దేశంలో మాత్రం అవి కనుమరుగవడం, మన ఊరిలో ఎద్దులు, ఆవులు లేకుండా పోతుండడం ఎంతో బాధాకరం. గోవులను, వృషభాలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ప్రతి గ్రామంలో వృషభోత్సవాలు నిర్వహించడం ద్వారా గ్రామాలు, పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయని మా తాతగారు అన్నారు. ఈ వృషభోత్సవం ఉత్సవాన్ని లగడ ప్రతిపాద నాడు ఆచరించాలి. లగడ ప్రతిపాద అనగా కార్తీక శుద్ధ పాడ్యం. ఈ సంవత్సరం 22/10/2025 నాడు ఈ వృషభోత్సవం సందర్భంగా మనకి పరోక్షంగాను ప్రత్యక్షంగాను మన వాళ్ళకి ఆహారాన్ని సేద్యం చేసి అందిస్తున్న రైతుల్ని మనం సన్మానించడం విశేషం. ఈ వృషభోత్సవం ఆచరించడం వల్ల వాతావరణంలోని మార్పుల వల్ల వాటి రోగాలను మనం అరికట్టగలం. ఒక ఋతువు నుండి మరో ఋతువుకు మారుతున్న సమయంలో వాతావరణంలో మార్పు వస్తుంది. అలాంటి సమయంలో వృషభోత్సవం వీధిలో మనం వృషభ కొమ్ములను ప్రకృతి సిద్ధమైన ఔషధ లేపనాన్ని పసుపు మరియు నువ్వుల నూనెతో రాసి వాటి నుండి వెలువడి ఔషధ తత్వాలు గల గాలిని పీల్చడం ద్వారా ఋతువు సంక్రమణ సమయ వ్యాధులను నివారించగలము.
మన పూర్వీకులు ఆచరించి కనుమరుగు అయిన ఈ వృషభోత్సవం ఉత్సవాన్ని మళ్ళీ తిరిగి మన వాళ్ళకి పరిచయం చేస్తూ మన వాళ్ళని ఉత్తేజపరుస్తూ వైదిక వ్యవసాయ విషయంపైన విశేష కృషి చేస్తున్న కృషి భారత సంస్థ ప్రతి ఏటా వృషభోత్సవాలు నిర్వహిస్తుంది. మన పూర్వీకులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఎద్దుల ప్రాధాన్యత గురించి ప్రతి సంవత్సరం వృషభోత్సవం జరిపేవారు. ఎద్దులను అలంకరించి పూజించి గ్రామమంతా ఊరేగించేవారు. అలాంటి పురాణ సాంప్రదాయం కలిగిన ఈ వృషభోత్సవం ఉత్సవాన్ని మళ్ళీ మన వాళ్ళకి పరిచయం చేసిన కృషి భారత సంస్థకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన గ్రామాల్లో గోపిత ఎద్దు లేకపోతే గోమాత లేదు, గోమాత లేకపోతే భూమాత లేదు, భూమాత లేకపోతే మనమే ఉండం. ఇంకనైనా వృషభ రాజుములను ఎద్దులను కాపాడుకుందాం, మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం. వందే మాతరం, వందే గోమాతరం, వందే వృషభోత్సవం, వందే వృషభం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.